15 సంవత్సరాలుగా ఏరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో యువకులు గల్లంతైన ప్రదేశాన్ని ఎంపీ సుభాష్ చంద్రబోస్ సందర్శించారు. 8 మంది యువకులు గల్లంతు కావడం చాలా దురదృష్టకరమన్నారు. మరోవైపు గల్లంతైన యువకుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన బృందం ఇసుక మాఫియా తీసిన గోతుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి చొప్పున పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న నదీ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో స్నానానికి వెళ్ళి గల్లంతైనటువంటి సుమారు 8 మంది విద్యార్థులు ఈరోజు 5 బాడీలు వెలికి తీయడం అనేటువంటిది జరిగింది. సిపిఎం పార్టీగా ఘటనని చాలా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇందులో ప్రభుత్వం హత్యగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడెక్కడ మేము ఈ ప్రాంతాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇక్కడెక్కడా కూడా నోటీస్ బోర్డులు కానీ ప్రమాద హెచ్చరికలు కానీ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. రెండో పక్క ఇసుక మాఫియా సృష్టించినటువంటి హత్యలుగా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం డ్రెగ్జర్లతోటి యంత్రాలతోటి ఇసుకను తవ్వినటువంటి గుంటలో ఇవాళ బయట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యార్థుల మరణానికి ఇసుక మాఫియా కూడా మరొక పక్క కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. రెండోది ఘటన 2 గంటలు జరిగితే అధికార యంత్రాంగం 4-5 గంటలకి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కొంచెం త్వరగా వచ్చి ఉండుంటే కొంతమంది ప్రాణాలైనా కాపాడేటువంటి ప్రయత్నం జరిగి ఉండేది. కాబట్టి ఇందులో అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా ఉందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. మూడోది ఈరోజు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ గారు వచ్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటన చేయడం, ఈ ప్రకటనల్ని కొంతమంది ఈరోజు విద్యార్థులు కానీ యువకులు కానీ ఈ ప్రాంతాన్ని చూడాలనేటువంటి ఉత్సాహంతో కూడా చాలామంది ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. గోదావరిలో స్నానానికి వెళ్ళి గల్లంతైనటువంటి సుమారు 8 మంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం